చూసి సంబరాలు చేసేరు. ఇస్సాకు వంటి వానితో నా మనువు చేయవేదికేరు. రిబ్కాను పోలిన నన్ను చూసి సంబరాలు చేసేరు. మెరుపులాగా సాగేటి పనితనమే నా ధనం. ఋతులాగా కలిసిపోవడం నాకున్న గుణం. మెరుపులాగా సాగేటి పనితనమే నా ధనం. ఋతులాగా కలిసిపోవడం నాకున్న గుణం. అందమైన మనసుకు నేనొక చక్కని రూపం. బుద్ధిమంతురాలు ఎస్తేరుకు నిలువెత్తున ప్రతిరూపం. శుద్ధమైన మరి అమ్మలాగా బుద్ధిగా పెరిగాను. నీతిమంతుడైన యోసేపుకై కాచుకొని ఉన్నాను. శుద్ధమైన మరి అమ్మలాగా బుద్ధిగా పెరిగాను. నీతిమంతుడైన యోసేపుకై కాచుకొని ఉన్నాను. తండ్రి చిత్తమేదైనా పాటించుటకై సిద్ధము. పొందుకున్న మరు మనసే నా అందము. తండ్రి చిత్తమేదైనా పాటించుటకై సిద్ధము. పొందుకున్న మరు మనసే నా అందము. అందమైన మనసుకు నేనొక చక్కని రూపం. బుద్ధిమంతురాలు ఎస్తేరుకు నిలువెత్తున ప్రతిరూపం. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా నిరూపమ బలమూర్తి నిరూపమ బలమూర్తి నిరూపమ బలమూర్తి నీతి ప్రభావ జనక కుమారత్మ నన్ను దేవా జనక దేవా గణ మహిమ చేలును ధనరా నిత్యముగా గణ మహిమ చేలును గణ మహిమ చేలును గణ మహిమ చేలును గణరా నిత్యముగా. ఆది కాండము 1వ అధ్యాయము 27-28 వచనములు. దేవుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిర్మించి దానిని లోపరుచుకునడి. దేవుడు ఈ వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. 24వ సంవత్సరము 6వ మాసంలోని 25వ నెలను బట్టి దేవుని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మోకిడి రత్న అనుజమును ప్రేమించి ఇచ్చిన ఒక బ్రహ్మ కుమార్తె కన్యైన స్వాతి ప్రభు దీవించి ఆశీర్వదించినందుకు దేవుని స్తోత్రములు. మనకు వాక్యం చదువుకున్నాం. 45వ కీర్తన 9వ వచనం నుంచి 14వ వచనాల వరకు దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాం. అందరూ దయచేసి వినుటకు ఎదురుపడవలసిందిగా మనం చేస్తున్నాం. నీ దైనందిన స్త్రీలలో రాజుల కుమార్తె ఉన్నారు,
రాణి అపరంజితో అలంకరించుకొని నీ కుడిపార్శ్వమున నిలుచుతున్నది. కుమారి ఆలకించము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. తూడు కుమార్తె నైవేద్యం తీసుకుని వచ్చును. జనులలో ఐశ్వర్యవంతులు నీ దయ వెతకుదురు. అంతఃపురంలో నుండి రాజకుమార్తె కేవలము మహిమ కలది. ఆమె వస్త్రము బంగారు బొట్టాబలి చేసినది. విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజులకు ఆమె తీసుకొని రాబడుతున్నది. ఆమెను వెంబడించు ఆమె చెరిగెత్తలేని కన్యకులు నీ యొక్కకు తీసుకుని రాబడుతున్నారు. దేవుడు తన వాక్యము స్వాతి వినికిట్లో నెరవేరును గాక. ఆమె ఆలోచిస్తుందా మరి ఇదేనా ఈ నలుగురు కార్యక్రమం జరగబోతుండగా మనందరి యొక్క ప్రార్థన ఆశీర్వాదాలు మరి నూతన గృహస్థ జీవితంలో జతపరచబోతున్న బిడ్డలకు అవుతుంది కాబట్టి అందరూ కూడా ప్రార్థన చేద్దాం. మరి పాస్టర్ గారు మరి మా చేతుల నుంచి బిడ్డ పక్షం ప్రార్థన చేద్దాం. మొదటగా నేను ప్రార్థన చేస్తాను, తదుపరి పాస్టర్ గారు కూడా ప్రార్థన చేస్తారు. మహోన్నతుడా, మహిమగల తండ్రి, సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి గారిని అనుజయ గారిని ప్రేమించి మీరు ఇచ్చిన సంతానంలో ఆయన జ్యేష్ఠ కుమార్తె స్వాతిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా తండ్రి, మీ అనాది సంకల్పము, మీ ఏర్పాటు ఇది యెహోవా కార్యము. మేము అవునని కానీ కాదని కానీ చెప్పజాలమని మీ వాక్యంలో సెలవిచ్చారు. ప్రభువా వివాహము అనే విషయాల్లో ఘనము అన్నారు తండ్రి. ఇది కొందనాలు ఆయన ఈ నలుగురు ద్వారా అందరి యొక్క ప్రార్థన ఆశీర్వాదము సహోదరి పైన మీరే ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాను. దేవా రేపటి దినాన ప్రభువా వినుకొండలో జరగబోతున్నటువంటి వివాహ కార్యక్రమాల్లో మీరు తోడుగా ఉండండి. మీరే జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా ఈ వివాహంలో తండ్రి ఏది కూడా కొరత లేకుండా ఆనాడు కాన వివాహంలో తండ్రి మీరు ఉండబట్టి మహా అద్భుతం జరిగింది. ప్రభువా బిడ్డల యొక్క జీవితంలో కూడా తండ్రి వివాహ కార్యక్రమాలు ఇచ్చి మా అందరి ప్రార్థన సహోదరి పైన జరగబోతున్న వివాహం మీరు నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమె పాస్టర్ ప్రార్థన చేస్తారు. సింహాసనపై ఆశీనుడు నామ ప్రియ పరలోక తండ్రి, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ దినము నా ప్రభా మరి స్వాతిని ప్రేమించి నలుగురు ద్వారా నా ప్రభా మీరు సౌందర్యవంతురాలుగా మరి తీర్చిదిద్దుతున్న విధానం బట్టి మనం చెల్లిస్తున్నాం. పసుపు సమయంలో సూచనగా ఉందని కనిపించిన నా తండ్రి, ఆ రీతిగా నా ప్రభా ఈ యొక్క నలుగురు విద్యలో పాల్గొన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వించండి. అయ్యా తదుపరి నా ప్రభా మరి ప్రధానకు సందేశంలోను ఆయన ప్రభు భోజనాల్లోనూ నా ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపును దయచేయండి. దైవ సేవకులు మీరు ప్రేమించి అభిషేకించిన కూచిపూడి సుందర్ సింగ్ గారి ఆధ్వర్యంలో నా ప్రభా ఈ యొక్క కార్యక్రమం నడిపించండి. ప్రయాణంలో క్షేమంగా నడిపించండి. ఈ ప్రధాన వీధులు మేమందరం ఆనందించి నేను కనపరచుటకు మహిమపరచుటకు ఈ కార్యక్రమం సమస్తం నీ చేతులుగా అప్పు చెప్పుకొచ్చు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొచ్చు నామ తండ్రి ఆమేన్. పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును అనాథ నెరవేరును గాక. మానదిన ఆహారం నేడు మాకు దయచేయము. మాడిన అపరాధము చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. శోధనలో నిదే ఆకర్షణ తప్పించము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు మధ్యాహ్న కాలపు ప్రార్థన ఆయన నలుగురు కూర్చున్నటువంటి సహోదరి స్వాతికిని జరగబోతున్న వివాహ కార్యక్రమాలకు ఈ కృపా సమాధాన సమృద్ధి తోడుగా ఉండి నడిపించను గాక. ఆమేన్. మొక్కిలి రత్నం గారిని అనుజ గారిని ప్రేమించి ఇచ్చినటువంటి ప్రభావమైనటువంటి మొక్కిలి స్వాతిని ప్రభావం జ్ఞాపకం చేసుకొని పెళ్లి ఏడు వచ్చిండగా తండ్రి మరి బిడ్డకు వివాహ కార్యక్రమం మీరు ఏర్పాటు చేసిన విధానం బట్టి వందనాలు. ఈ ప్రధాన కార్యక్రమం ద్వారా ప్రభావం మన తండ్రి స్వాతి మరి సునీల్ అనేటువంటి పురుషునికి నాయన భారీగా ప్రదానం చేపడుచుండగా ఇదిగో తండ్రి ఆ కార్యం నిమిత్తమై ప్రభా పెళ్లి కుమార్తెగా నా తండ్రి మా యొక్క భారతదేశ సంప్రదాయ ప్రకారం నా తండ్రి మరి ఈ యొక్క పరిశుద్ధ నలుగురు కార్యక్రమం ద్వారా ప్రభా మరి బిడ్డను సిద్ధపరుస్తుండగా ప్రభా మరి బిడ్డను యాజకులు అనేకులు నా తండ్రి మరి చేరి వచ్చి ప్రభా బిడ్డను దీవిస్తుండగా ప్రాముఖ్యంగా నా తండ్రి పరలోకమందున తండ్రి సియోను నుండి మీ యొక్క హస్తాల చేత బిడ్డను దిగించి ఆశీర్వదించుకుని
కూడా తండ్రి సుఖజీవంతో కూడినటువంటి సంతానము కలిగి ఫలింపగలిగినటువంటి ఆనందకరమైనటువంటి రక్షణ జీవితాన్ని కుటుంబంగా ఆయన కట్టబడేటువంటి నందుతును బిడ్డకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. కొనియాడబడును యెహోవాయందు భయభక్తులు గల వనిత, తన వారికైన పగవారికైన పంచును సమతా మమత. కొనియాడబడును యెహోవాయందు భయభక్తులు గల వనిత, తన వారికైన పగవారికైన పంచును సమతా మమత. ప్రతి పరిస్థితిని ప్రేమతో భరించగలిగిన ఓర్పు, ప్రతికూలతను అనుకూలముగా మార్చేటి నేర్పు. ప్రతి పరిస్థితిని ప్రేమతో భరించగలిగిన ఓర్పు, ప్రతికూలతను అనుకూలముగా మార్చేటి నేర్పు. కలిగిన భార్య ఇంటికే దీపము, కలిగిన భార్య ఇంటికే దీపము. సంఘమనే ఆవధువునకు నిజమైన రూపము, సంఘమనే ఆవధువునకు నిజమైన రూపము. కొనియాడబడును యెహోవాయందు భయభక్తులు గల వనిత, తన వారికైన పగవారికైన పంచును సమతా మమత. తండ్రి వలె ఓదార్చి, తల్లి వలె శరదీర్చి, మిత్రుని వలె భర్తకు ఎప్పుడు తోడుగా నిల్చును. తండ్రి వలె ఓదార్చి, తల్లి వలె శరదీర్చి, మిత్రుని వలె భర్తకు ఎప్పుడు తోడుగా నిల్చును. దైవ జ్ఞానముతో కుటుంబమును నడుపును, దైవ జ్ఞానముతో కుటుంబమును నడుపును. రాబోవు వాటి గూర్చి నిశ్చింతగా నుండును, రాబోవు వాటి గూర్చి నిశ్చింతగా నుండును. కొనియాడబడును యెహోవాయందు భయభక్తులు గల వనిత, తన వారికైన పగవారికైన పంచును సమతా మమత.
బ్రతుకు దినములన్నీయును భర్తకు మేలే చేయును, దీనులకు దరిద్రులకు తన చేయి చాపును. బ్రతుకు దినములన్నీయును భర్తకు మేలే చేయును, దీనులకు దరిద్రులకు తన చేయి చాపును. ఆహారమును తానే సిద్ధపరచును, ఆహారమును తానే సిద్ధపరచును, ఇంటి వారినందరినీ కనిపెట్టుచుండును, ఇంటి వారినందరినీ కనిపెట్టుచుండును. కొనియాడబడును యెహోవాయందు భయభక్తులు గల వనిత, తన వారికైన పగవారికైన పంచును సమతా మమత. కొనియాడబడును యెహోవాయందు భయభక్తులు గల వనిత, తన వారికైన పగవారికైన పంచును సమతా మమత. సందడి మంచి వల్లరి, పెండ్లి సందడి మంచి వల్లరి, బంధువులంతా స్నేహితులంతా కలిసొచ్చిన ప్రియమైన వేదిక, సేవకులంతా సమైక్యముగాను జరిగించే ఘనమైన వేడుక. పెండ్లి సందడి మంచి వల్లరి, పెండ్లి సందడి మంచి వల్లరి. నిజదేవుని కోరిక మేరకుని వాంఛ కలిగే మెచ్చగా మేలు దొరికెనే, నిజదేవుని కోరిక మేరకుని వాంఛ కలిగే మెచ్చగా మేలు దొరికెనే. పరమందు జరుగునట్లు జరుగుచుండగా, పరమందు జరుగునట్లు జరుగుచుండగా, పరమందు జరుగునట్లు జరుగుచుండగా, పరమందు జరుగునట్లు జరుగుచుండగా, ఇది సందడి పెళ్లి సందడి, దేవుడిచ్చిన మంచి సందడి, ఇది సందడి పెళ్లి సందడి, దేవుడిచ్చిన మంచి సందడి. పెండ్లి సందడి మంచి వల్లరి, పెండ్లి సందడి మంచి వల్లరి. ఎముకలలో ఒక ఎముకని మాంసమైన మాంసము స్త్రీని చేయగా,
ఎముకని మాంసమైన మాంసము స్త్రీని చేయగా మహిమలో ఉండుటకు నిర్మించగా మహిమలో ఉండుటకు నిర్మించగా మహిమలో ఉండుటకు నిర్మించగా మహిమలో ఉండుటకు నిర్మించగా ఇది సందడి పెండ్లి సందడి దేవదేవుని మహిమ సందడి ఇది సందడి పెండ్లి సందడి దేవదేవుని మహిమ సందడి పెండ్లి సందడి మంచి వల్లరి పెండ్లి సందడి మంచి వల్లరి మన దేవుడు మహిమ గల సంఘముగా ప్రేమ చేత మనలను సంరక్షించెగా మన దేవుడు మహిమ గల సంఘముగా ప్రేమ చేత మనలను సంరక్షించెగా అటువలనే పురుషుడు ప్రేమించగా అటువలనే పురుషుడు ప్రేమించగా అటువలనే పురుషుడు ప్రేమించగా అటువలనే పురుషుడు ప్రేమించగా ఇది సందడి పెండ్లి సందడి ప్రభుని చిత్తము నెరవేర్చు సందడి ఇది సందడి పెండ్లి సందడి ప్రభుని చిత్తము నెరవేర్చు సందడి పెండ్లి సందడి మంచి వల్లరి పెండ్లి సందడి మంచి వల్లరి బంధువులంతా స్నేహితులంతా కలిసొచ్చిన ప్రియమైన వేదిక సేవకులంతా సమైక్యముగాను జరిగించే ఘనమైన వేడుక పెండ్లి సందడి మంచి వల్లరి పెండ్లి సందడి మంచి వల్లరి ముద్దబంతి పూసిని కోయిలమ్మ కూసిని ఆనందం వెల్లి విరిసిని ఈ బంధం నిత్యం నిలిచిని ఈ బంధం నిత్యం నిలిచిని ముద్దబంతి పూసిని కోయిలమ్మ కూసిని ఆనందం వెల్లి విరిసిని ఈ బంధం నిత్యం నిలిచిని ఈ బంధం నిత్యం నిలిచిని
ప్రణాళికను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. శ్రేయమైన గానవరం చేసి నీ యొక్క సంగీత బృందాలను బట్టి వారి యొక్క మ్యూజిక్ తోటి నా ప్రభా ఆనందభరితముగా నీకు మహిమకరంగా సంగీతంతో నిన్ను స్తుతించే భాగ్యం దయచేసిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ యొక్క అధ్యక్షతలో ఈ కార్యక్రమం నా ప్రభా ప్రారంభించి ముగింపు వరకు నా ప్రభా నీ సన్నిధి, నీ సహవాసము, నీ వెలుగు, నీ ప్రసన్నత, నీ ప్రభావముపై కుమరించమని, మా మధ్య ఉండి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. చూడండి చూడండి అందరికీ ఆహ్వానం, అందరికీ ఆహ్వానం. మన కన్నులకు ఆశ్చర్యం ఆనందము, ప్రధాన మన కన్నులకు ఆశ్చర్యం ఆనందము. మంగళవాద్యాలతో స్తుతించుచు చేయండి, నాట్యము చేయండి, మంగళవాద్యాలతో స్తుతించుచు చేయండి, నాట్యము చేయండి. అందరికీ ఆహ్వానం, అందరికీ ఆహ్వానం. సృష్టికర్తను మరిచావు నీవు, సృష్టిని నీవు పూజింపదగునా. సృష్టికర్తను మరిచావు నీవు, సృష్టిని నీవు పూజింపదగునా. భూమ్యాకాశాలను సృష్టించి
వివాహానికి గాను మరి ఈరోజు ఈ ప్రధాన కార్యక్రమం జరుగుతూ ఉండగా చేరువచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఒక 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని ఎఫెసీలకు రాసిన పత్రిక 22వ వచనము 5వ వచనంలో 22వ వచనం చూసినట్లయితే, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడియుండుడి, క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సయ్యున్నాడు. అట్లయితే సామెతల గ్రంథములో 31వ అధ్యాయము 23వ వచనం చూసినట్లయితే, సామెతలు 31వ అధ్యాయము 32వ వచనంలో భర్తను గణపరిచేటువంటి స్త్రీగా ఉండాలి. అన్ని విధాలుగా భర్తను అన్ని విషయాల్లో గణపరిచేటువంటి స్త్రీగా ఉండాలి. కాబట్టి ఈ రోజుల్లో ఘనత అనేది చాలా ప్రాముఖ్యత. ప్రత్యేకంగా కుటుంబ జీవితాల్లో మరి రేపటి దినము నుండి స్వాతి తన భర్తను గణపరిచేటువంటి స్త్రీగా ఉండాలి. 3వ మాట తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే, భర్తను ప్రేమించేటువంటి స్త్రీగా ఉండాలి. భర్తను ప్రేమించేటువంటి స్త్రీగా ఉండాలి. దేవుని బిడ్డలారా, ఎఫెసీలో చూసినట్లయితే, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి, అనగా లోబడి అంటే మరి ప్రేమ, మరి భార్య భర్తలు ఒకరికి ఒకరు ప్రేమానురాగాలు కలిగి ఉండాలి. కాబట్టి ఈ 3వ మాట భర్తను అన్ని విధాలుగా ప్రేమించేటువంటి స్త్రీగా స్వాతి ఉండాలి. 4వ మాట చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల్లో ఉన్న వాక్యము, సత్ప్రవర్తన కలిగినటువంటి ఇల్లాలుగా ఉండాలి. సత్ప్రవర్తనగా మంచి ప్రవర్తన కలిగినటువంటి ఇల్లాలుగా. రూతును మనం జ్ఞాపకం చేసుకుని ఉంటాం. మరి రూతు పక్షాన బోయేజు పలికిన మాట ఏంటంటే, నీవు సత్ప్రవర్తన కలిగినటువంటి ఇల్లాలుగా. కాబట్టి మరి స్వాతి కూడా రేపటి దినము నుండి మరి ఇన్ని దినాలు ఇన్ని సంవత్సరాలు మరి బిడ్డ సత్ప్రవర్తన కలిగినటువంటి సహోదరిగా ఉన్నారు. మరి రేపటి దినము నుండి ఒక గృహస్థ జీవితంలో బిడ్డ జతపరచబోతున్న సందర్భంలో మరి దేవుడు వారి జీవితాల్లో మరి ఇరువురి జీవితాలు ప్రత్యేకంగా మంచి ప్రవర్తన దేవుడు బిడ్డ జీవితంలో కలుగు చేయాలి. 5వ మాట జ్ఞాపం చేస్తాను, చాలా ప్రాముఖ్యమైన మాట. సామెతల గ్రంథంలో 31వ అధ్యాయము 15 నుంచి 27 చూసినట్లయితే, ఇంటిని కూర్చున్నటువంటి ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఇల్లు అంటే కట్టబడి ఇల్లు కాదు, కానీ మరి భర్త పక్షాన ప్రత్యేకమైన శ్రద్ధ, బిడ్డల పక్షాన ప్రత్యేకమైన శ్రద్ధ, అత్తమామల పక్షాన ప్రత్యేకమైన ఒక శ్రద్ధను కలిగి ఉండాలి. కాబట్టి కుటుంబం వర్ధిల్లాలంటే అన్ని విధాలుగా శ్రద్ధ అనే మాట చాలా ప్రాముఖ్యత. మరి బైబిల్ గ్రంథంలో చాలా మంది గృహాలు దీవించబడి ఆశీర్వదించబడి అంటే వారు శ్రద్ధతో వారి కుటుంబాలను వారు కట్టుకునే వారుగా ఉన్నారు. కాబట్టి 5వ మాట, ఇంటిని గూర్చి ప్రత్యేక శ్రద్ధ చూపే ఇల్లాలుగా మరి స్వాతి ఉండాలి. చివరి మాట జ్ఞాపకం చేసుకున్నట్లయితే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, జ్ఞానము పవిత్రత కలిగిన ఇల్లాలుగా ఉండాలి. చాలా శ్రేష్టమైన మాట. ఎందుకంటే జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును. కాబట్టి మరి తన జీవితంలో కుటుంబము అదేవిధంగా వాళ్ళ జీవితం అంతా వర్ధిల్లుగా ఉండాలంటే 6వ మాటగా జ్ఞానము పవిత్రత కలిగిన ఇల్లాలుగా కుంకుమ అనేది పెట్టుకొని పిల్ల మాది అని అనిపించుకుంటారు. అయితే ఆ నిశ్చితార్థమే ప్రధానములో ఈ యొక్క ఏర్పాట్లు ఎలాగుంటాయి అంటే, అమ్మాయి చూస్తాం కానీ అమ్మాయి అబ్బాయిని చూస్తాం కానీ జరిగేవి కావు. ఆ దినములలో అబ్బాయి తరపు తల్లిదండ్రులు లేక నీ కుమారుడికి సరి అయిన జోడు వధువు అని వారు వచ్చి చెబితే, అబ్బాయి ఏం మాట్లాడకుండా అమ్మాయి నల్లగా ఉంటుందా తెల్లగా ఉంటుందా, మంచి బుద్ధిమంతురాలేనా, ఏమైనా చదువుకుందా, ఉద్యోగం చేస్తుందా అని ప్రశ్నలు వేసేవారు కాదు. ఆ పెద్దలు లేక తల్లిదండ్రులు, మేము వెళ్ళి చూచాము అమ్మాయిని, మాకు నచ్చింది, నువ్వు చేసుకోవాలనంటే ఆ యొక్క పెళ్లి కొడుకు కూడా అలాగే తల్లిదండ్రుల మాటకు విధేయుడయ్యేవాడు. అలాగే అమ్మాయి తరపు వారు కూడా తల్లిదండ్రులు వెళ్ళి మేము చూసాము అబ్బాయిని అని అంటే అమ్మాయి కూడా ఏం మాట్లాడకుండా మీ ఇష్టమే డాడీ మమ్మీ అని ఒప్పుకుంటుంది. ఆ దినాల్లో అబ్బాయి ఎర్రగుంటాడా నల్లగుంటాడా అని అమ్మాయి అడిగేది కాదు. ఈ దినాల్లో అయితే అబ్బాయి నల్లగా ఉంటాడు కానీ
అమ్మాయి ఎర్రగా ఉండాలని కోరుకుంటా ఉంటాడు. మరి అమ్మాయిని అడిగితేనేమో నల్లగొడ్డాడు, తెల్లగొడ్డాడు, ఎర్రగొడ్డాడు మాకైతే తెలీదు, మీ ఇష్టం మమ్మీ డాడీ అంటాడు. ఏదేమన్నా కానీ రోజులు మారిపోయాయి, కాలాలు మారిపోయాయి. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క పెళ్లి చూపుల్లో ఇద్దరు మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇరుపక్షాల కుటుంబం వారు, తల్లిదండ్రులు కూడా గొప్ప అవకాశాలు ఇస్తారు. వారు ప్రత్యేకమైన ఒక గదిలోకి వెళ్ళి, ఒక లేక కొంత దూరంలోకి వెళ్ళి వారు స్వేచ్ఛగా మాట్లాడుకోవటానికి, ఒకరు ఒకరు ఇష్టపడి మరి ప్రేమించి ఆ యొక్క వివాహం చేసుకోవటానికి వారు ఒకరు వివరాలు తెలుసుకొని చెప్పుకుంటారు. స్వాతి విషయంలో కూడా అదే జరిగింది. లేదు, దేవుడే తన కుమార్తెకు సౌందర్యం ఇచ్చి ఉన్నాడు. అంటే మాట ఎందుకు చెప్తున్నానంటే, పై రూపము సౌందర్యం కంటే అంతరంగంలోని సుగుణాలు అందమైనవి. ఆ సుందరమైన రూపంలో ఆ సుగుణాలు ఉండాలి. ఆ సుగుణాలు ఉన్నప్పుడే మరి పాస్టర్ సుందర్ సింగ్ రాయ్ గారు చెప్పిన ఆ 6 మాటలు మరి ఆమెకు ముత్యాల్లాగా ఉండాలి. ఇక రెండవది గమనించినప్పుడు రెబ్కా ఎలాంటి ప్రశ్నలు వేయలేదు. మరి తల్లిదండ్రులు చెప్పినట్టుగా వారు విన్న దానిని బట్టి వారు ఒప్పుకున్నారు. ఇక ఆ బైబిల్ గ్రంథంలో ఇందాక అయ్యగారు స్త్రీలు లోబడి ఉండాలని చెప్పారు. బైబిల్ గ్రంథంలో ఇసాకు ప్రేమికుడని మొట్టమొదటిగా వ్రాయబడి ఉన్నది. అలాగే మరి ఎఫెసీ పత్రిక 5:22 వచనంలో స్త్రీలారా మీరు లోబడి ఉండండి అని వ్రాయబడి ఉన్నది. మరి అయ్యగారు తన భర్తకు లోబడి ఉండాలని స్వాతిని ఇప్పుడు మరి ఒక హెచ్చరికగా, తన జీవితంలో గుర్తింపుగా మరి ఆ జ్ఞానవాక్యమును వారికి బోధించి ఉన్నారు. స్వాతి ఇన్నమ్మా, ప్రేమించాలి భర్త, భార్య లోబడాలి. లోబడటం అంటే విధేయత కలిగి జీవించటం. అయితే భర్త ప్రేమించి లోబడాలి. భర్త కూడా లోబడాలి, భార్యకు ప్రేమించి లోబడాలి. పెళ్ళైన వారైనా, పెళ్లి కావాల్సిన వారైనా, పెళ్ళై తాతయ్యలు, అమ్మమ్మలు, నాయనమ్మలు ఉన్నారు, వారి జీవితంలో కూడా అదే నెరవాలి. భర్త ప్రేమించి లోబడాలి. భార్య అంటే స్వాతి లోబడి ప్రేమించాలి. ఈ రెండిట్లో ఒకటి చేస్తే చాలు అనుకోకూడదు. లోబడి ప్రేమించాలి. భార్యలు కూడా ప్రేమించాలి. అలా ప్రేమించినప్పుడే శారా వలె దీవించబడతావు, రెబ్కా వలె దీవించబడతావు, రూతు వలె బంధువర్గాన్ని పెంచుకుంటావు, ఎస్తేరు వలె నీ కుటుంబాన్ని కట్టుకుంటావు. కొత్త నిబంధనలో మరి యేసు ప్రభు యొక్క మన రక్షకుడైన తల్లి దేవుని చేత మరి పరిశుద్ధురాలుగా ఎంచబడినప్పుడు నీ జీవితకాలం అంతా కూడా పరిశుద్ధురాలుగా నీవు దీవింపబడుదువు. దేవునికి స్తోత్రములు. కాబట్టి రేపటి దినమన ఇంకా కొన్ని మాటలు ఉన్నవి. ఆ దినమన్న రేపు మరి ఇరువురికి ఇప్పుడు వరకు కుమారి స్వాతిగా ఉన్నావు. రేపటి దినమన కొన్ని గంటల తర్వాత శ్రీమతి స్వాతి అవుతాం. దేవునికి స్తోత్రం. ఒక పాట పాడతాను. నాయన నీ యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళికలను బట్టి, నాయన నీ ఆలోచనలను బట్టి ప్రభా మమ్మల్ని ప్రేమించిన తండ్రి, మీరు సిద్ధపరిచిన ఈవును బట్టి నాయన మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభా నిన్ను ప్రేమించే వారికి నాయన మరి సమస్తము కూడా సమకూర్చి జరిగించుతున్నటువంటి దేవుడు ప్రభా నీకు వందనాలు. ప్రభా నా తండ్రి మూకిరి రత్నం గారిని, మూకిరి అనుజ గారిని ప్రభా మీరు ప్రేమించి ఇచ్చినటువంటి ప్రథమ ఫలమైనటువంటి ప్రభా మూకిరి స్వాతిని ప్రభా ఈ 2024 సంవత్సరంలో ప్రభా నా తండ్రి మీరు నా బిడ్డ పట్ల అనుగ్రహం చూపించి ప్రభా బిడ్డకు నా తండ్రి వివాహ కార్యమును మీరు సిద్ధపరిచిన విధానం బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెంచుకుంటున్నాం. ఇదిగో నా తండ్రి ఈ రోజు నాయన 2024 జూన్ మాసం 25వ తేదీన ప్రధాన కార్యక్రమాన్ని ప్రభా మీ పరిశుద్ధాత్మ అధ్యక్షతలో ప్రభా మీ యాజకుల యొక్క నా తండ్రి నడిపింపులో నా తండ్రి మీరు నాయన ఘనంగా జరిగిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం. పాటల ద్వారా, వాక్యం ద్వారా మీ నామాన్ని మహింపరచుకొని ప్రభా మరి కుటుంబాన్ని ప్రభా మీకు భూమి మీద మహింకరంగా నా తండ్రి ఏ రీతిగా ప్రభా మరి కట్టుకోవాలో ప్రభా ఏ రీతిగా నా తండ్రి కుటుంబ వ్యవస్థలో ప్రభా మరి భార్యాభర్తలు నా తండ్రి జీవించాలో ప్రభా దైవజనుల ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభా నీ యొక్క మాటను నాయన మరి ఎవరు విని దానిని గైకుంటారో ప్రభా వారు నా తండ్రి పట్టజాలనంత విస్తారమైనటువంటి దీవెనలు అనుభవిస్తారని అయ్యా మరి నా తండ్రి భూమి
మీద వారి కుటుంబం ఆశ్రయించబడుతుందని, వారు ఫలించి విస్తరించబడి వారి యొక్క భోజనపు బల్ల చుట్టూ కూడా నా తండ్రి అయ్యా మరి నాన్న ఒలివ మొక్కల వలె పిల్లలు ఉంటారని ప్రభా, సియోను నుండి నా తండ్రి వారు ఆ రీతిగా దీవించబడతారని ప్రభా, వారి తరతరములు నా తండ్రి ఆ కుటుంబము నాయన మరి కరుణించబడుతుందని మీ లేఖనం ద్వారా సెలవిచ్చిన కాబట్టి నీకు వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో ప్రత్యేకించిన ఆయన మంత్రి స్వాతంత్రం బట్టి ప్రార్థిస్తున్నా ప్రభా. మరి ఎంత వెనుక బిడ్డ జీవితంలో ప్రభా మీరు చూపిన ప్రతి విధమైనటువంటి నా తండ్రి కృపను బట్టి నీకు వందనాలు ప్రభా. మరి నా తండ్రి బిడ్డ జీవితంలో ప్రభా మరి మీరు జరిగిస్తున్నటువంటి గొప్ప కార్యము వివాహము నా తండ్రి, ఇది అన్ని విషయాల్లో కూడా ఘనమైంది ప్రభా. ఇది యెహోవా వలన కలిగిన కార్యమని ప్రభా తన జీవితంలో నా తండ్రి ఈ యొక్క గొప్ప మేలున్నాయన మరి జ్ఞాపకం ఉంచుకొని ప్రభా దానిని బట్టి నా తండ్రి మీకు ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతలు చెల్లించేటువంటి బిడ్డగా ఆ బిడ్డ జీవితాన్ని నా తండ్రి మీ ఆత్మచేత నడిపించమని విశ్వాసం వాక్యం చేత విశ్వాసంలో నా తండ్రి స్థిరపరచమని ప్రభా మీ యాజకత్వంలో నా తండ్రి మీదటను సంఘం మీదటను ప్రభా వారిని జతపరిచి వారిని భూమి మీద నా తండ్రి ఫలింపచేసి విస్తరింపచేసి దీవించమని కుటుంబ వ్యవస్థలో ప్రతి ఆశీర్వాదమును వారు అనుభవించి మీ కృతజ్ఞతాస్తులు చెల్లించే ధన్యతలో ఈ కుటుంబాన్ని నిలబెట్టమని మీకే మహిమ ఘనత ప్రభా ఆరాధిస్తూ నా ప్రభుని కుమారుడు రక్షకుడైన క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, ఈ రాజ్యము మాకొచ్చు గాక, నిశ్చితము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును అలాగ నెరవేరును గాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయము, మా ఎడల అపరాధము చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము, శోధనలోని తేక దుష్టం తప్పించము, రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు స్వాతి ప్రధాన కార్యక్రమానికి రేపటి జరగబోతున్నటువంటి సునీల్ స్వాతిల వివాహమునకు ప్రత్యేకంగా మీరు ఇచ్చిన మంచి వాతావరణకై చేరువచ్చిన బంధువులకు ప్రత్యేకంగా మా ప్రియులు రత్నం గారి కుటుంబానికి మీ కృపా సమాధాన సమృద్ధి తోడుగా